ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోలకొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించారండి. అక్కడ నుంచి రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి గారు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. తెలంగాణను అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు గోలకొండ కోటపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎందుకంటే తెలంగాణ ఎన్నో పోరాటాల విధంగా తెలంగాణ తెచ్చుకున్నాం, రాష్ట్రానికి రావాల్సిన ఓటాలను కూడా సాధించుకుంటున్నాం అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఇంకా అంటే, మన ప్రధాని స్థానికులు పెట్టుబడులు పెట్టాలని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి. మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. పెట్టుబడులే రక్షణ కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సహిస్తాం. పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తొచ్చేలా నిర్మిస్తా. జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైలు. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందునే ట్రాఫిక్ సమస్యలు. మేము వచ్చాక ఎల్బీ నగర్ ఎయిర్పోర్టుకు ప్రతిపాదన. శామీర్పేట మేడ్చల్ దాకా నిర్మాణానికి నిర్ణయం. గత సర్కారు కాళేశ్వరం కోసం 11.5% వడ్డీ కప్పు. నేను వచ్చాక 26,000 కోట్లను 7.5% వడ్డీకి మార్పించా. 2 లక్షల కోట్ల రుణాన్ని రీస్ట్రక్చర్ చేయాలని కోరుతున్నా. ప్రాజెక్టుల అనుమతుల కోసం పదే ఢిల్లీకి. చూడండి, మన రేవంత్ రెడ్డి గారు ఇది మాట్లాడుతున్నారండి. ఎందుకంటే మన ఎర్రకోట రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, గత ప్రభుత్వంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లు వృధా చేశారు. ఇప్పుడు సెంటిమెంట్ను రగిలిచ్చి ఇస ప్రచారం. 2047 నాటికి గేమ్ చేంజర్ కావడమే లక్ష్యం. అగ్రగామిగా తెలంగాణ, ఇదే మా విజన్. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారండి. కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా కోసం రాజీ పడబోమని, ఎవరు బెదిరింపులకు లొంగేది లేదు. తెలంగాణ భూములు సస్యశ్యామలు అయ్యాకే మరొకరికి నీళ్లు ఇవ్వడం గురించి ఆలోచిస్తాం. నెహ్రూ హయాంలో నిర్మించిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్లతోనే రాష్ట్రానికి నీళ్లు అందుతున్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్లను గోదావరిలో పోసింది. ఈ ప్రభుత్వ హయాంలో కట్టడం, కూల్చడం 2 అయ్యాయి. అంతే డబ్బును వృధా చేసి ఇప్పుడు మళ్ళీ సెంటిమెంటును రగిలించేందుకు ఇస ప్రచారం చేస్తున్నారని, ఎవరిని కుట్రలు చేసినా రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలు సాధిస్తాం. తెలంగాణ చివరి ఆయకట్టు వరకు సాగునీరు వచ్చే ప్రణాళికతో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఆయన అదే చెప్తున్నారు, నదీ జలాలపై రాజీ లేదు, రాష్ట్రానికి రావాల్సిన వాటాలు సాధించుకుంటాం. గత ప్రభుత్వము 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లలో కలిపేసింది, అధిక వడ్డీకి తెచ్చింది. ఆ వడ్డీని మేము తగ్గించి ఇప్పుడు కడుతున్నాము. నాకు ముఖ్యం తెలంగాణ డెవలప్మెంటే. ఎవరిని కూడా నేను ఇబ్బంది పడను, ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టను. తెలంగాణ అభివృద్ధి చెందాలి అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, గాంధీజీ సారథ్యంలో సాగిన భారత స్వాతంత్ర పోరాట ప్రపంచానికి ఆదర్శంగా నిలిచింది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సారథ్యంలో ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేసుకున్నాం. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ల వంటి మహనీయులు అందించిన స్ఫూర్తితో తెలంగాణ ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా కూడా దేశంలోనే నెంబర్ 1గా ఎదగాలనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నా అంటే, పాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తా. రాష్ట్రాన్ని 20 నెలల్లో దేశానికి రోడ్డు మార్గాలుగా నిలబెట్టాం. ప్రజాప్రభుత్వం ఉగాది నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీని ప్రారంభించింది. 13,000 కోట్లతో 3 కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రజలు 10 ఏళ్ళు కళ్ళు కాపలా ఎదురు చూశారు. మేము వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చాం, సన్నబియ్యం ఇస్తున్నామని కూడా చెప్పారండి. ఇంకా రుణమాఫీ కూడా చేశాం, రుణమాఫీ చరిత్ర తిరగరాసినామనేది కూడా చెప్పారండి. ఎందుకంటే గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. 25.35 లక్షల మంది రైతులకు
20,616 కోట్లు రుణమాఫీ చేసినామని కూడా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి. అలాగే 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల యొక్క డెవలప్మెంట్ కోసం చేసుకుంటున్నారండి. ఎందుకంటే చూడండి, ఎస్సీ వర్గీకరణ చేసింది మొదటి రాష్ట్రం మనదే అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. స్థానిక సమస్యలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించుకొని కేంద్రానికి పంపాం. వీటిపై సత్వర నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేస్తున్నాం. చూడండి, ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రం మందే అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మహిళలు, యువతి పురోగతి కోసం 1,00,00,000 మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నామని, బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లో ఉండే నాయకుడండి. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటారు. ప్రజలకు ఏమొచ్చినా మన వరదలు వస్తే కూడా అమీర్పేట ఆ ఏరియాలో తిరిగి అక్కడ ప్రజలను కష్టాలను తెలుసుకున్నారు. అట్లే మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏమిటంటే, ఆడవారికి మేము వచ్చిన 48 గంటల్లో ఉచిత బస్సు పెట్టాము అనేది కూడా చెప్తున్నారు. రైతు రుణమాఫీ చేశాము, సన్నబియ్యం ఇస్తున్నాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాము, తెలంగాణ ప్రజలకు ఏమి కావాలంటే అది చేస్తున్నాము. ఒక సైడు డెవలప్మెంటు, ఒక సైడు ప్రజల సంక్షేమం, రెండు కళ్ళ లెక్క ముందుకు తీసుకెళ్తున్నాను. ఎక్కడెక్కడ ఉండే ప్రాజెక్టులన్నీ మేము పూర్తి చేస్తాం. రైతులకు అందరికీ నీళ్ళు అందే విధంగా నేను ట్రై చేస్తాను, చూస్తున్నాను అనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, తెలంగాణ రైజింగ్ నినాదంతో మన బలం హైదరాబాదు, దీనికి మరింత బ్రాండింగ్ చేసే కృషితో భాగంగా ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం. ఆ సందర్భంగా మన చారిత్రక కట్టడాలను, వారసత్వ సంపదను ప్రపంచ దేశాలకు చూపించే అవకాశము కలిగింది. ప్రపంచ సుందరి పోటు ఇక్కడ పెట్టాము హైదరాబాద్లో. ఆ పోటీల వల్ల మన హైదరాబాదు గురించి అందరికీ తెలిసింది. హైదరాబాదు యొక్క గొప్పతనం, చారిత్రక కట్టడాలను కూడా చెప్పారు అనేది కూడా చేశారండి. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ప్రపంచంలోనే తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దుతామనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా చూస్తే మన స్వాతంత్ర వేడుకలకు రేవంత్ రెడ్డి గారికి 1,200 మంది కళాకారులతో సీఎంకు స్వాగతం పలికారండి. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగరవేసి పోలీసులు గౌరవవందనం సేకరించారు. అనంతరం గోల్కొండ కోటకు చేరుకున్నారు. సీఎంకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, డీజీపీ జితేందర్ తదితరులు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. కోట గుమ్మం వద్ద ముఖ్యమంత్రికి పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సీఎం వేదికపైకి చేరుకునే క్రమంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సుమారు 1,200 మంది కళాకారులు 31 కళారూపాల ప్రదర్శనతో స్వాగతం పలికారు. కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రసంగానంతరం ముఖ్యమంత్రి పలువురు ప్రముఖులను పలకరించారు. చిన్నారులతో ముచ్చటించి కరచాలనాలతో అభినందించారు. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు కోటి నగదు చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదేనండి రేవంత్ రెడ్డి గారు గోల్కొండ కోటలో జెండా ఎగరేసి ప్రజలను ఉద్దేశించి తెలంగాణ యొక్క ముందు పెట్టుబడుల గురించి అన్ని గురించి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.